జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యలు తీసుకునింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జూన్ 30 వరకు టెలిగ్రామ్ మెసేజ్ ఎడిట్ ఆప్షన్ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చే ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని అధికారులు ఓవైపు సూచించారు. ఎవరైనా లీకేజ్ల పేరిట డబ్బులు డిమాండ్ చేస్తే 1930 హెల్ప్ లైన్ నంబర్కు లేదా cybercrime.government.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం కోరింది. నేను రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తలు వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్స్ నడుపుతూ ఉన్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను అహ్మదాబాద్లో ఇప్పటికే అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ సేవల తాత్కాలిక నిలిపివేత వల్ల సాధారణ వినియోగదారులకు కలిగే అసౌకర్యాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విచారం వ్యక్తం చేసింది. ఎన్టీఏ తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఐటీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు జూన్ 22 వరకు భారత్లో టెలిగ్రామ్ యాక్సెస్ పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అదేవిధంగా టెలిగ్రామ్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను జూన్ 30 వరకు భారత్లో నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎన్టీఏ ప్రకారం పరీక్ష పూర్తయిన తర్వాత కొందరు టెలిగ్రామ్ ఛానల్ నిర్వాహకులు పాత పోస్టులను ఎడిట్ చేసి వాటికి ప్రశ్న పత్రికలను జత చేసి పేపర్ లీక్ జరిగింది అంటూ తప్పుడు సమాచారం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విధంగా నకిలీ ఆధారాలు సృష్టించి గందరగోళ పరిస్థితులను సృష్టిస్తూ ఉన్నారని, అందుకే టెలిగ్రామ్ తాత్కాలిక బ్యాన్తో పాటు మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నారు. అసలు ప్రశ్నపత్రం తమ వద్ద ఉందంటూ కొందరు అభ్యర్థుల నుండి వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. అయితే పరీక్ష ప్రశ్నపత్రం పూర్తిగా భద్రతా వ్యవస్థలోనే ఉంటుందని, పరీక్షకు ముందు ఎవరూ దానిని పొందే అవకాశం లేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఇక వాట్సాప్ వంటి ప్లాట్ఫామ్లలో డిఫాల్ట్ గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. కానీ టెలిగ్రామ్లో యూజర్ మాన్యువల్ గా ఎంచుకుంటే తప్ప మెసేజ్లు ఎన్క్రిప్ట్ కావు. అయినా సరే నకిలీ పరీక్షా పత్రాలు వంటి మోసాలకు టెలిగ్రామ్ యాప్ ప్రధాన వేదికగా మారింది. దీనికి కారణం ఆ యాప్ డిజైన్ చేసిన విధానమే. ఇతర యాప్ల కంటే టెలిగ్రామ్ యూజర్ల వివరాలు గౌప్యంగా ఉంచేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. యూజర్లు తమ ఫోన్ నంబర్ను ఇతరులకు కనిపించకుండా దాచిపెట్టి కేవలం యూజర్ నేమ్ ద్వారా యాప్ను వాడవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ను ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంచింది. టెలిగ్రామ్లో తమ గుర్తింపును బయట పెట్టకుండానే అపరిమితమైన సబ్స్క్రైబర్లు ఉంటే ఛానల్ను ఎవరైనా సులభంగా సృష్టించవచ్చు. దీనివల్ల మోసాల వెనక ఎవరున్నారో పసిగట్టడం కష్టమవుతుంది. టెలిగ్రామ్లో ఎలాంటి కంప్రెషన్ లేకుండా 2 GB వరకు పెద్ద సైజ్ ఫైళ్లను షేర్ చేయవచ్చు. ఈ ఫీచర్ను ఆసరాగా చేసుకుని నీట్ రీటెస్ట్ పేపర్లు లీక్ అయ్యాయని నమ్మిస్తూ కొందరు ఆ యాప్లో నకిలీ ఫైళ్లను షేర్ చేస్తూ వస్తున్నారు. టెలిగ్రామ్లో పాత మెసేజ్లను వాడి అసలు టైం స్టాంప్ మారకుండానే ఎడిట్ చేసుకోవచ్చు. ఎన్టీఏ ప్రకారం కొందరు అడ్మిన్లు ఈ ఫీచర్ను ఉపయోగించి పాత మెసేజ్ల స్థానంలో PDF ఫైళ్లను అప్లోడ్ చేసి పరీక్షా పేపర్ ఎప్పుడో ముందే లీక్ అయ్యిందనడానికి నకిలీ ఆధారాలను సృష్టించారు. దీనికి చెక్ పెట్టేందుకు ఇండియాలో టెలిగ్రామ్ ఎడిట్ ఫీచర్ను జూన్ 30 వరకు నిలిపివేశారు. ఇక వాట్సాప్, ఎక్స్ వంటి సంస్థలు భారతదేశంలో ప్రభుత్వ ఆదేశాలపై వేగంగా స్పందిస్తాయి. కానీ టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్ పెద్ద టెక్ కంపెనీల మాదిరిగా కాకుండా ప్రభుత్వాలతో సహకరించని ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ ను నిర్మించాలనుకున్నారు. పైగా టెలిగ్రామ్ కు ఇండియాలో అధికారిక కార్యాలయం కూడా లేదు. దీనివల్ల ప్రభుత్వ నిబంధనలను అమలు చేయడం కష్టంగా మారింది. అందుకే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారు టెలిగ్రామ్ ను సేఫ్ ప్లేస్ గా భావిస్తారు. గ్రూప్లు, యూజర్ల ప్రవర్తనను పర్యవేక్షించడంలో కూడా టెలిగ్రామ్ వెనకపడి ఉంది. అదే వాట్సాప్ విషయానికి వస్తే వినియోగదారులు ఏకాంతంగా మాట్లాడుకునే మెసేజ్లను మెటా చూడకపోయినప్పటికీ పబ్లిక్ గ్రూప్ లో యూజర్ల ప్రవర్తనను, ప్యాటర్న్లను AI టూల్స్ సహాయంతో ఖచ్చితంగా మానిటర్ చేస్తుంది. ఈ పటిష్టమైన పర్యవేక్షణ వల్లే సైబర్ నేరగాళ్లు వాట్సాప్ కు దూరంగా ఉంటారు. అందుకే టెలిగ్రామ్ పై ఆంక్షలు విధించిన అధికారులు వాట్సాప్ విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.